ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 22 నుంచి 28 వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం లుక్సాన్, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ సింహరాశి వాళ్ళ జ్యోతిషం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ సింహరాశి వాళ్ళ శాస్త్రం, సింహరాశి వాళ్ళ జ్యోతిష్. వావ్. సింహరాశి వాళ్ళకి మహాలక్ష్మి. సింహరాశి వాళ్ళకు లక్ష్మి ఆగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు, ఒకరు చెప్పింది వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. అందరికంటికి ఎట్లా కనిపిస్తారంటే అమాయకురాళ్ళకనే కనిపిస్తారు. అమాయకుడు అనుకోవాలి, కానీ మీ దగ్గర జ్ఞానం తెలివి చాలా బాగుంది. మాట ఏడుస్తే బాణం, లేకపోతే గమ్మును కూర్చుంటారు. ఏదన్నా పనికి దిగిందంటే ఆ పని పూర్తిగా చేసే వస్తారు, సగం సగం ఆపి మాత్రం రారు. ఏదన్నా పని చేస్తే ముందు ఆలోచిస్తారు, నలుగురికి నచ్చేటట్టు చేయాలి, మనకు ఒకరికి నచ్చేటట్టు చేస్తే బాగుండదు, నలుగురికి నచ్చాలి, బయట నచ్చాలి, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మాకు మెచ్చుకోవాలి, వీళ్ళు పోయిన పని సాగించుకొని వచ్చిండ్రు, పోయిన పని కరెక్ట్ చేసి వచ్చిండ్రు అని వాళ్ళు పెద్దలు మెచ్చుకోవాలని ఇలా మెచ్చేటట్టు పని చేస్తారు. కానీ పెద్దల మీద మీకు ప్రేమ చాలా ఎక్కువ. ఈ సింహరాశి వాళ్ళకి పెద్దల మీద ప్రేమ చాలా ఎక్కువ. చూడండి, ఇంటి లోపల అమ్మ నాన్ననే ఉంటారు, అవతాతలే ఉంటారు. చేత కాకుండా వాళ్ళకి మూలకు పడి ఉన్న తర్వాత వాళ్ళకి చేత కాక కుసు చేత కాకన వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి చాలా ప్రేమగా చూసుకుంటారు. ప్రేమగా చూసుకొని వాళ్ళకి స్నానం చేపియడం, మంచిగా వాళ్ళకి పోషకాహారం, మంచిగా అన్నం తినిపియడం, వాళ్ళకి నగుమురుసుకుంటూ మాట్లాడడం, నవ్వుకుంటూ మాట్లాడి అది కాదు తాత, ఇది కాదు అవ్వ అని మరి మంచిగా మీరు ప్రేమతో మాట్లాడితే వాళ్ళు ఎంతో హాయిగా, ఎంతో వాళ్ళు ఒక ప్రశాంతంగా ఉంటారు. చూడండి, వాళ్ళు మీ చేసే ఆనందంగా చూసి వాళ్ళు ఆనందపడి మంచిగా నగుమురుసుకుంటా ఫ్రీ మీద ఉంటే వాళ్ళ దగ్గర ఏం ధనదిర్భం ఉండదు. వియ్యనికి వాళ్ళు ఏమి ఇస్తారు? మంచి ఒక ఆశీర్వాదం ఇస్తారు. చల్లగా ఉండు తల్లి, చల్లగా ఉండు నాయనమని వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు. ఆశీర్వాదం చాలా గొప్ప విషయం. అంతటి ఆశీర్వాదం తీసుకుంటే జీవితంలో చివరి వరకు మీకు గుడక ఏ కొడుకులో ఏ మనవరాలో మీ గుడక సేవ చేసేటోళ్ళు దొరుకుతారు. తప్పనిసరిగా ఆ సేవ చేసేటోళ్ళు చూడండి, కాలు చేతులు బాగుండి, కాలు చేతులు మంచిగుండి, తిరుగుకుంటా ఉరుకులాడి అటు ఇటు చేసిన వాళ్ళకి ఒక లెక్క ఉంటే, వయసు దిగిపోయిన తర్వాత బాధపడుకుంటూ ఉంటారు. పిల్లలతనంలో ఒక లెక్క ఉంటారు, వయసుతనంలో ఒక లెక్క ఉంటారు, మళ్ళీ ముసలితనంలో ఒక లెక్క ఉంటారు. ఏ మాయా భగవంతా, వాళ్ళకి ఒకటే కోరిక, చివరి కోరిక, భగవంతుడు ఎప్పుడు పిలుస్తామో అప్పుడు వెళ్ళాలని వాళ్ళకి చాలా చివరి కోరిక ఉంటుంది. ఆ చివరి కోరిక లోపల మీరు చాలా మంచిగా వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళ మనసు అప్పుడు హాయం అనిపిస్తుంది. వాళ్ళు అక్కనే కూర్చొని అక్కనే మంచి చెడు అక్కనే బాత్రూమ్ అంతా అక్కనే పోతుంటే వాళ్ళకి ఎక్కడో అంతా ఒక లెక్క ప్రకారం అయితే మీరు కళ్ళారా చూసుకుంటూ అయితే కూర్చున్నారు. వాళ్ళకి సేవ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎంత చెడు జరుగుతున్నా కానీ, దెబ్బ తగిలినా మంచైనా చెడైనా అంత స్నానం మీద మంచిగా చేపించి వాళ్ళు చీచానకుండా మీరు మంచిగా ప్రేమగా చూసుకుంటారు. మీకు మెచ్చుకోవాలి. సింహరాశి వాళ్ళ దగ్గర మంచి గుణం ఉంది, మంచి బుద్ధి ఉంది, మంచి తెలివి ఉంది. ఇంత మంచి తెలివి, ఇంత జ్ఞానం ఉంటే మీరు జీవితంలో మీరు మంచిగా ఆనందంగా పొందుతారు. ఆరోగ్య సమస్య, మీకు పెద్దలకు సేవ చేస్తే ముందు మీ ఆరోగ్య సమస్య బాగుంటుంది. పెద్దలకు సేవ చేస్తే, పెద్దలకు మంచిగా చూసుకుంటే మీకు చూసుకునే వాళ్ళు ముందర ఉంటారు, మీకు సేవ చేసే వాళ్ళు ముందర ఉంటారు తప్పనిసరిగా. ఏడుకొండల వాసుడు దర్శనం చేసుకొని రావాలి. మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ పోయి స్వామివారికి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి జయం కలుగుతుంది. వెళ్ళాలని చాలా రోజులు అనుకుంటున్నాం, మరి ఎందుకు వెళ్తలేం అనుకుంటున్నచ్చు, కానీ ఆయన పిలవాలి, మరి వెళ్ళాలి. మనం వెళ్ళాలంటే వెళ్ళలేం, ఆయన పిలుస్తూనే వెళ్తాం, చాలా బాగుంటుంది. కానీ ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఆరోగ్య సమస్య ఇంతవరకు చాలా చెడ్డగా వచ్చింది. ఆరోగ్య సమస్య గుడిక వచ్చింది, ఎటు వచ్చిన పైసా అటే పోతుంది. కొన్ని రోజుల నుంచి చాలా బాధపడ్డారు, నష్టపోయారు, కష్టపడ్డారు.
ఇప్పుడు కూడా మాకు సుఖం ఉందా, దుఃఖం ఉందా, మంచి ఉందా, చెడు ఉందా, పరమాత్మ భగవంతమని ఆ భగవంతుని ఏడుకుంటున్నారమ్మా. మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. కష్టం నష్టం ఎల్లకాలం ఉండదు, అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఆ కష్టం అంతా పక్కకు జరిగిపోతుంది. ఇంట్లో బరకతి లేకుండా అయిపోతుంది, అరకతి లేకుండా అయిపోతుంది, మనసు శాంతం లేకుండా అయిపోతుంది, చేయిపెట్టిన పని కలిసి రాకుండా అయిపోతుంది. ఇంటి లోపల వచ్చిన సంబంధం కూడా ఆగుతలేదు, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఈసారి జరిగేది ఉందా లేదా, అవుతుందా కాదు అనుకుంటున్నారు, తప్పనిసరిగా అవుతుంది. కానీ తొందరపడకండి, నిదానం చేయండి. సారీ గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. లక్కీ నెంబర్ 3 ఈ రాశి వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 5, రాజపుజఫలం 7, అవమానం 7. చూశారా, మీకు శని బలం మంచిగా గట్టిగా కూర్చున్నది. శని బలం సతాయించనికే కూర్చున్నది. శని బలం పాడు చేయనికే కూర్చున్నది. శని బలం ఉన్నవాడు ఎప్పుడు వానికి బాధనే ఉంటుంది. శని బలం పోతే బాగుంటుంది, కానీ శని బలానికి తొలగించుకోవాలంటే తొలగించుకోలేం. శని బలానికి భగవంతుడే భయపడతారు ఒకసారి. శనికి అంత పవర్ఫుల్ ఉంటుంది. భగవంతుని ధ్యానంలో నడవండి, దేవదర్శనం చేసుకోండి, మంచి జరుగుతుంది. మీరు ఇంకా ఏమన్నా మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.